ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కిస్టాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఘటనా స్థలి నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పులు కలకలం రేపాయి. సుక్మా జిల్లాలో మావోయిస్టు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక కిస్టాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఘటనా స్థలి నుంచి AK-47 ఇన్సాస్ రైఫిల్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి భారీ అనుకుంటున్నా అని చెప్పచ్చు. ఎందుకంటే సుక్మా జిల్లాలో ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 12 మంది అయితే మావోయిస్టులు మృతి చెందారని తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో సైనికులు కూడా కొంత తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఇక్కడ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో DVM ముగ్గురు హతమార్చడంలో సైనికులు అయితే విజయం సాధించారని చెప్పాలి. ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలు అయితే అక్కడ మోహరించాయి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ భారీ ఎత్తున మందు గుండు సామాగ్రి కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న కూడా చూసుకోవచ్చు, ముఖ్యమైన వ్యక్తి కూడా నిన్న లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కాంగార్ నేపథ్యంలో 2026 మార్చి 31 నాటికల్లా మావోయిస్టులు అంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దాదాపు పూర్తయిందని చెప్పాలి గంగోత్రి. ఎందుకంటే మావోయిస్టుల అగ్రనేతలు చాలా మంది ఇప్పటికే మరణించడం కావచ్చు, లొంగిపోవడం కావచ్చు. ఇక్కడ ఉన్న దిగువ స్థాయికి కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ రోజు ఎన్కౌంటర్ లో మరి కొంతమంది ముఖ్య నేతలు అందులో ఉన్నారు, మరణించారని కూడా సమాచారం ఉంటుంది. మరి కొద్ది సేపట్లో కూడా మనకి కొత్త సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ముఖ్య నేతలు కూడా నన్ను చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అయితే ఇప్పుడైతే ఆ పేర్లు కుమ్మిని నిర్వహిస్తున్నారు గంగోత్రి. దాదాపు చివరి దశకు చేరిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులని మార్చి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా చెప్పిన నేపథ్యంలో అడవి ప్రాంతంలో పూర్తిగా జల్లెడపడుతున్నారు. దశాబ్దాల పాటు అయితే ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని ఈ రోజు కోరుకొని లేని దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే హిగ్మా మరణించిన తర్వాత కూడా నిన్న కూడా ప్రముఖ అగ్రనేత అయినటువంటి దేవ కూడా లొంగిపోవడం కావచ్చు, మిగతా విషయాల్లో కూడా నేతలు కూడా చనిపోవడం ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో పట్టు సాధించడం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో సుమారు 16 రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావం కొనసాగుతుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ, AP, పశ్చిమ బెంగాల్లో రాష్ట్రాల్లో ఇతర మావోయిస్టులు అయితే పట్టు కొనసాగించారు. వాళ్ళకి ఈ రోజు అగ్రనేతలు లొంగిపోవడం నేపథ్యం కావచ్చు, ఇటు ముఖ్యమైన నేతలు కూడా మరణించడంతో మావోయిస్టు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అడవి ప్రాంతంలో హిగ్మా ఆధ్వర్యంలో మావోయిస్టుల దాడిలో 21 మంది CRF జవాన్లు కూడా చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కిడ్నాప్ చేసినటువంటి మావోయిస్టు ప్రజలు, ఇటు విలేకరులు కూడా కావచ్చు, వాళ్ళని కూడా అక్కడ మావోయిస్టులు చంపడం ఈ కొంత సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ ఆపరేషన్ కాగర్ లో 2 భారీ వంతెన నిర్మాణంలో కూడా ఈ రోజు కీలక పాత్ర పోలీసు బలగాలు పోషిస్తున్నారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.